బాబు తీసుకొస్తాం. మీరు అన్నిసార్లు అడగక్కర్లేదు. నేను ఒప్పుకున్నదే మా అమ్మ మాటకి. సరే బాబు, మీ అమ్మగారి మౌనం అంగీకారం అనే అర్థం చేసుకుంటాం. పంతులు గారితో సహా వచ్చి పెళ్లికి ఈ రోజే ముహూర్తం పెట్టించేస్తా. అదెలా కుదురుతుంది? మాకింకా విడాకులే కాలేదు. నేనివ్వనని కూడా మీకు చెప్పాను. అది కూడా ఉంది లక్ష్మణ్. అది మాకు సంబంధం లేదు బుజ్జమ్మ గారు. ఆ విషయంలో మాకు హామీ ఇచ్చింది మీరే. ఆ పాటలేవో మీరే పడండి. తను కేసు పెడితే మీ పాటలే ఓడతాయి. ఇదేం బాలేదు బుజ్జమ్మ గారు. మాటిచ్చి ఇప్పుడు ఇలా బెదిరిస్తున్నారు. అప్పుడు మీ మాటకు మర్యాద లేదా, గౌరవం లేదా? ఇదేనా మీ పెద్దరికం, మీ పద్ధతి? దుర్గమ్మ, నిజం ఇది అని తెలియక వీళ్ళకి మాట ఇచ్చి తప్పు చేశాను. బంగారం లాంటి కోడల్ని వదులుకున్నా అదింకా క్షమించడానికి తప్పు అవుతుంది. ఏం చెయ్యాలి? ఈ రోజు నిశ్చితార్థం జరిగి తీరాలండి. ఏంటయ్యా బెదిరిస్తుంది? నువ్వా మేమా? మీరు అనుకున్నదే తడువుగా ఎప్పుడు పడితే అప్పుడు నిశ్చితార్థం చేసేస్తారా? అసలు మీ అమ్మాయి జాతకం ఎలా ఉందో అది కూడా తెలీదు. 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 అంటే ఏంటండి? మా అమ్మాయి నష్టజాతకురాలనా? అలా అని కాదు లక్ష్మణ్. పెళ్ళంటే 100 ఏళ్ల జీవితం. మాటిచ్చిన నేను కొన్నేళ్లే ఉంటాను. వాళ్ళు ఎన్నో ఏళ్ళు కలిసి ఉండాలి. మీరు వేరేలా అనుకోవద్దు. పెళ్లి అనుకున్న దగ్గర నుంచి ఏదో ఒక అపశకనం ఎదురవుతూనే ఉంది. ఇంటి చిన్న కోడలు ప్రాణాపాయ స్థితి వరకు వెళ్ళింది. నేను చెరసాల మొహం కూడా చూడాల్సొచ్చింది. ఒకసారి ఇద్దరి జాతకాలు చూపిస్తే బావుంటుంది. ఆ తర్వాత ముందుకెళ్లొచ్చు. ఇవన్నీ మీరు మాటిచ్చినప్పుడు మాట్లాడలేదే? అవన్నీ మాటివ్వకముందు జరిగాయా? చెప్పింది వినండి. అలాగే బుజ్జమ్మ గారు. కాకపోతే ఎప్పుడో కాదు, ఇప్పుడే నా ముందే చూపించాలి. దాందే ఉంది. ఇప్పుడే పంతులు గారిని పిలిపిస్తాను. అరవిందా, పోనివ్వు. శర్మగారు. బుజ్జమ్మగారు నమస్కారం అండి. శర్మగారు, వినిపిస్తోందా? వినిపిస్తుందమ్మా. శర్మగారు చెప్పండమ్మా. వినిపిస్తోందా? వినిపిస్తోందా? సిగ్నల్స్ సరిగ్గా లేవనుకుంటా. బయటకొచ్చి మాట్లాడతాను. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఈవిడికి వినబట్టలేదనుకుంటా. దుర్గమ్మ, నా కోడలు చేసిన త్యాగానికి ఇది కూడా సరిపోదు. బందబద్దాలు ఆడైనా పెళ్లి చేయమంటారు. నేనొక అబద్ధం చెప్పించి నా కొడుకు కోడలి జీవితాన్ని కాపాడాలి అనుకుంటున్నాను. నన్ను క్షమించమ్మా. మంచి కోసమే. ఆశీర్వదించు. ఆ శర్మగారు. చెప్పండి. వినిపిస్తోందమ్మా. నాకు వినిపిస్తోందండి. మీకు ఆ రోజు చెప్పాను కదా, అరవిందాకి ఇంకో పెళ్లి చెయ్యాలనుకుంటున్నాను అని. అమ్మాయి కూడా ఉందన్నారు. ఏం బుజ్జమ్మగారు, ముహూర్తం పెట్టాలా? లేదండి, ఇప్పుడే మీరింటికి వచ్చి ఇద్దరు జాతకాలు చూడాలి. అందేముందమ్మా, ఇప్పుడే బయలుదేరి వస్తాను. ఆ శర్మగారు, ఇంకో ముఖ్యమైన విషయం. ఒకవేళ జాతకాలు కలిసినా కలవలేదని మీరు అసత్యం చెప్పాలి. బుజ్జమ్మగారు, వేరే గత్యంతరం లేకే అడుగుతున్నాను. సాయం చేయండి. అలాగే బుజ్జమ్మగారు. సంతోషం శర్మగారు, మీరు రండి. బుజ్జమ్మగారు, మనవరాల్ని స్కూల్లో చేర్పించాలి. ఎంత కావాలండి? ఒక్క 20,000 అండి. 20,000గా? సరే, నేనిస్తాను. సంతోషం. వస్తానమ్మా. సరే శర్మగారు, రండి.
మాట్లాడాను లక్ష్మణ్, వస్తున్నారు. అలాగే బుజ్జమ్మ గారు. అత్తయ్య గారు ఇచ్చిన మాట తప్పరు. ఆపాలంటే విడాకులదే వాడాలి. అప్పుడు అత్తయ్య గారు ఆయన రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలా చెయ్యలేనే, ఇంకేం దారుంది? నీ ఆందోళన అర్థమవుతోంది అక్షర. పంతులు గారు వచ్చి చెప్పాక పూర్తిగా ఆవిరైపోతుంది. అడిగారు కదా, మీ ముందే చెప్పిస్తున్నాను. అమ్మాయి పేరు, నక్షత్రం, పుట్టిన వివరాలు ఆయనకి చెప్పండి. అరవిందాది వారికి తెలుసు. అమ్మాయిది వృశ్చిక రాశి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 24/2/97. నక్షత్రం వచ్చి భరణి నక్షత్రం. పంతులు గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఉన్నదే చెప్తాను, లేనిది కల్పించను. చెప్పిన దానికి మాత్రం కట్టుబడే ఉండాలి. త్వరగా చూడండి పంతులు గారు, జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే నాకు తెలిసి కలవనే కలవవు. కలవకూడదు. మీరుండండి, చెప్పిన తర్వాత మాట్లాడాలి. లక్ష్మణ్, మీకైతే అన్యాయం చేయను. అన్యాయం చేయను అంటే వేరే సంబంధం చూస్తారా? అదెవడికి కావాలి? ఇదే కుదరాలి. మీరు చూడండి శర్మగారు. అలాగేనమ్మా. ఏంటలా చూస్తున్నారు? కలవలేదా? ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి పంతులు గారు చెప్పడానికి సంకోచిస్తున్నారు? ఈ పెళ్లి చేసి వాళ్ళు బాధలు పడే కన్నా అక్కడ వరకు వెళ్లకుండా ఉంటే మంచిదే కదా. వాళ్ళ జీవితాల్ని కాపాడిన వాళ్ళం అవుతాం. నిజాన్ని నిరభ్యంతరంగా చెప్పండి. మిమ్మల్ని పిలిచింది అందుకే. జాతకాలు కలవలేదా? కలిశాయమ్మా. శర్మగారు, మీరు చెప్పింది బావున్నాయి బుజ్జమ్మ గారు. ఇరువురి జాతకాలు బ్రహ్మాండంగా కలిశాయి. అమ్మా, వీరిది జీవితాంతం కలతల్లేని కాపురమే అవుతుంది. వేరే ఆలోచన లేకుండా చక్కగా పెళ్లి చేసేయొచ్చు. చేసేయండి అమ్మా.
ఒకవేళ జాతకాలు కలిసినా కలవలేదని మీరు అసత్యం చెప్పాలి. అలాగే బుజ్జమ్మ గారు. ఇరువురి జాతకాలు బ్రహ్మాండంగా కలిసాయి. వీరిది జీవితాంతం కలతల్లేని కాపురమే అవుతుంది. అమ్మా అత్తయ్య గారు, అమ్మా అమ్మా అత్తయ్య గారు, బుజ్జమ్మ, అత్తయ్య గారు, అమ్మా, అత్తయ్య బుజ్జమ్మ, గారు, అత్తయ్య గారు. అమ్మా అమ్మా అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు లేవండి, అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఏమైంది బుజ్జమ్మ, అత్తయ్య గారు, ఏమైంది? బుజ్జమ్మ, అత్తయ్య గారు లేవండి, అమ్మా. అత్తయ్య గారు, అత్తయ్య గారు లేవండి, ఏమైంది? అత్తయ్య గారు, అయ్యో, బుజ్జమ్మ. అత్తయ్య గారు. అమ్మా ఏమైంది? ఇలా జరిగేసరికి షాకులో పడిపోయారా? ఇది ఎలా జరిగిందంటే, సరే శర్మ గారు రండి. ఆపడానికి బాగానే స్కెచ్ వేశారు. ఆ సురేష్ శర్మ నాకు తెలుసు బుజ్జమ్మ గారు, చెప్తాను. లక్ష్మణ్ గారు బాగున్నారా? గుర్తుపట్టారే, కరెక్ట్గా పాయింట్గా వస్తా. మీరు సాయం చేయాలి. బుజ్జమ్మ గారు మీకు 20,000 ఇస్తాన్నారు కదా, నేను దానికి డబుల్ 40,000 ఇస్తాను. నేను చెప్పమన్నది మీరు చెప్పాలి. ఏం చెప్పాలి లక్ష్మణ్ గారు? జాతకాలు చాలా బాగా కుదిరాయని చెప్పాలి. సరే లక్ష్మణ్ గారు. మీ అకౌంట్లో 40,000 పడ్డాయి, చూసుకోండి. వచ్చాయి లక్ష్మణ్ గారు. సరే, మీరు బయలుదేరి వచ్చేయండి. ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను. అలా నేను చెప్పమంది చెప్పారు. హాస్పిటల్కి వెళ్దామా? వద్దరవిందా, ఏం లేదు బాబు, మీ జాతకాలు కుదరవేమోనన్న కంగారులో ఉన్నారు కదా. కుదిరేసరికి ఆనందం తట్టుకోలేకపోయారంతే. శర్మ గారు ఇంకోసారి చూసి చెప్పండి. వారంతసేపు చూసే కదా చెప్పారు బుజ్జమ్మ గారు, ఇంకెంతసేపు చూసినా అదే చెప్తారు. అవునమ్మా, జాతకాలు బాగున్నాయి. మళ్ళీ చెప్పారు. ఇక నిశ్చితార్థం పెట్టేసుకుందాం. వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను. ఆగోయా ఆగు. ఇంకా దేనికండి, బుజ్జమ్మ గారే చెప్పారు కదా, వారు చెప్పిన దానికి కట్టుబడి ఉంటామని. నిశ్చితార్థం ఈ రోజే పెట్టుకుందాం. వద్దనడానికి ఇంకేముందండి? ముహూర్తం ఉండాలిగా. ఈ రోజు మంచి రోజు కాదు. అవునా పంతులు గారు? ఇది కూడా చెప్పకపోతే తర్వాత ఈవిడితో గొడవైపోతుంది. అవునండి, రేపు ఉదయం 10:45కి దివ్యమైన ముహూర్తం ఉంది. సరే, రేపే చేద్దాం బుజ్జమ్మ గారు. పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టించేద్దాం. బాబు వస్తాను. రేపు మీరే రండి పంతులు గారు. మీరు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు. బుజ్జమ్మ గారు పిలిచిన వాళ్ళు అలాగే ఉంటారులేండి. నేను వస్తాను బుజ్జమ్మ గారు. ఎలా ఆపాలి? దారేది అలసిపోని ఆశలే మాయే అయ్యో, గొలుసు కట్టు గోసలైపోయే, పొరపాట్లు కొన్ని పంతాలతో రేపు 10:45
2040కి దివ్యమైన ముహూర్తం ఉంది. తేలదు పంచాయతీ బావున్నాయి బుజ్జమ్మ గారు, ఇరువురి జాతకాలు బ్రహ్మాండంగా కలిశాయి. వీరిది జీవితాంతం కలతల్లేని కాపురమే అవుతుంది. వేరే ఆలోచన లేకుండా చక్కగా పెళ్లి చేసేయచ్చు. రేపు నిశ్చితార్థం జరగకుండా ఎలా ఆపాలి? ఈ పెళ్ళే జరగకుండా చేసి ఇద్దరినీ కలిపే ప్రయత్నం చెయ్యొచ్చు అనుకుంటే శర్మగారు ఇలా చేశారే, ఏం చేయాలి? ఆయనతో మాట్లాడితే దారి అదొక్కటే కనిపిస్తోంది. నాతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడు అదేగా చేస్తారు. వినకపోతే వదిలేస్తానా? సమస్య లేదు. ఆయన నా వారు. అక్షరా, అరవింద గదిలో లేడు, బయటకు వెళ్ళాడా? లేదత్తయ్య గారు, నేనిక్కడే ఉన్నాను. అయితే డాబా మీదే ఉండుంటాడు. నేను పిలుస్తున్నానని వెళ్ళి పిలు. అన్ని మెట్లు నేనెక్కలేను. సరే అత్తయ్య గారు. మీ జాతకాలు కుదరవేమోనన్న కంగారులో ఉన్నారు కదా, కుదిరేసరికి ఆనందం తట్టుకోలేకపోయారు అంతే. అమ్మ పెళ్లి జరగదేమో అని టెన్షన్ పడుతుందా? అమ్మ అక్షర ఇంటికి వెళ్ళిన దానికి ఇక్కడికి తీసుకొచ్చిన దానికి కారణం బెయిల్ ఇప్పించిందనా, లేక ఎస్ఐ అలా అన్నాడన్నా అక్షర వేరేలా అనుకుంటున్నట్టుంది. ఏం జరుగుతుందో ఏమో అర్థం కావట్లేదు. నేను అమ్మకు మాటిచ్చిన ప్రకారమే ఉంటాను. అమ్మే చూసుకుంటుంది. ఏవండి, ఎందుకొచ్చావు? ఇక్కడికా మనింటికా? తెలివితేటలు ప్రదర్శించకు. తెలియక అడిగిన దానికి తెలివిదాకా వెళ్ళాలా అండి? దేనికొచ్చావు? మీకీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పొచ్చు కదండి. నీకు చెప్పానా? మీ మనసులో మరొకరికి స్థానం ఉండదని నాకు తెలుసు. ఇప్పుడు నాకు ఆ మనసే లేదు. నా మనసులో మీరే ఉంటారు. అక్షర, కోపం తెప్పించకు. ప్రేమ ఉన్న చోటే కోపం ఉంటుంది. కోపమే ఉంది. కోపమైతే శాశ్వతంగా ఉండదు, ఆలోచిస్తే పోతుందండి. నువ్వు ముందు వెళ్తావా? మీ అమ్మగారు మిమ్మల్ని పిలవమన్నారు. ఆహా, అందుకొచ్చావా? మరి ఇదంతా ఎందుకు? ఇదో అబద్ధమా? నిజమండి, అత్తయ్య గారు నన్ను పంపించారు. నేనే పంపించాను. నమ్మానులే. మరింకేంటండి, పెళ్లి చేసుకోనని చెప్పేయండి. అక్షరా, పిలవండి. మీ నోటితో ఎన్నిసార్లు నా పేరు విన్నా నాకు సంతోషమే. నాకు లేదు. అందుకే పెళ్లి ఇష్టం లేదని చెప్పేయండి అంటున్నాను. ఒక్క ముక్క చెప్పరా, ఆ రీజన్తో వాళ్ళని భయపెట్టి ఈ పెళ్లి ఆపేస్తాను.
నేను నీకు నిజం చెప్పలేను అరవిందా. ఎందుకు చెప్పాలి? మా అమ్మకి మాటిచ్చా. కాదన్నా కూడా ఇప్పుడు వింటారేమో కదా. అవును, వింటాను. హలో, బెయిల్ ఇచ్చారని తీసుకొచ్చారు. ఎక్కువగా ఊహించుకోకండి. ప్రకృతి కూడా అవుననే అంటోంది. కాదన్న కోపంతో ఉరిమిందేమో. తమరు దయచేస్తారా? వర్షం వచ్చేలా ఉంది, గదిలో మాట్లాడుకుందాం రండి. ఏంటి వేషాలుగా ఉందా? నేను రాను, నువ్వెళ్ళు. ఇక్కడే ఉండు అరవిందా. ఏకాంతంగా మాట్లాడుకుని కలిసిపోరా.